వస్తారు అనేది కూడా ఎవరు ఎగరేస్తారు, మున్సిపల్ కార్పొరేషన్ పైన జెండా ఎవరు ఎగరేస్తారు అనేది కూడా చూడాలి. ఎక్కువ శాతం అయితే కూటమి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులే గెలిచే అవకాశాలు అయితే మనకు ఎక్కువ మండిగా కనిపిస్తూ ఉన్నాయి. కవితే డిసైడ్ ఫ్యాక్టర్. 20 నుండి 30 నియోజకవర్గాల్లో ఇంపాక్ట్ ఏ గవర్నమెంట్ రావాలో డిసైడ్ చేసేది కవితే. గెలుపోటములను తారుమారు చేయగలదు. వేణుస్వామి సంచలన ప్రిడిక్షన్. ఈ వేణుస్వామి వస్తాడు, మధ్యలో రాడు, ఒకసారి వస్తాడు, వచ్చినప్పుడు ఒక పెద్ద బాంబేసిపోతాడు, కొన్ని రోజులు రాక అదే నడుస్తుంది. ఇప్పుడు 20 నుండి 30 కాన్స్టిట్యున్సీలో కవిత ప్రభావం ఉంటుందట. ఏ గవర్నమెంట్ రావాలో తెలంగాణలో డిసైడ్ చేసేది కవితనేనట. ఇది నిజమేనా? అంటే ఇంకా 2 సంవత్సరాలు ఎన్నికలకు, ఆ 2 సంవత్సరాల వరకు ఈమె వెళ్తుంది అంటారా? అంత ముందుకి జనాల్లోకి టీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్తుంది అంటారా? మరి చెప్తా ఉన్నాడు మన వేణుస్వామి. తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ఇంపాక్ట్ను తేలిగ్గా తీసి పారేసే వారికి దిమ్మ తిరిగే షాక్ తగులుతుందని, ఆమె ఇంపాక్ట్ ఎన్నికలపై పక్కాగా ఉంటుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో మాజీ ఎంపీ, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చుట్టూ మరోసారి రాజకీయ చర్చ ఊపందుకుంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కవిత రానున్న రోజుల్లో మరింత కీలకమైన రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కవిత రాజకీయ భవిష్యత్తుపై ఆయన చేసిన అంచనాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కవిత ప్రభావం కేవలం ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో పరిమితం కాదని, ఆమె ఇంపాక్ట్ తెలంగాణ పాలిటిక్స్పై బలంగా ఉంటుందని వేణుస్వామి తేల్చారు. 20 నుంచి 30 నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఆమె రాజకీయ పాత్ర ఉండొచ్చని వేణుస్వామి సంచలన ప్రిడిక్షన్ వెల్లడించారు. కవిత ఇంపాక్ట్ కారణంగా కనీసం 20 నియోజకవర్గాల్లో గెలుపోటములు మారతాయని, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 5,000 ఓట్లను ఆమె ప్రభావితం చేస్తుందని, ఫలితంగా గెలుపు లెక్కలు మారిపోతాయన్నారు. వేణుస్వామి లెక్కలు ఎక్కువసార్లు ఫలించగా కొన్నిసార్లు తప్పాయి. కొన్నిసార్లు కాదు, చాలాసార్లు కూడా తప్పింది. పొలిటికల్ ప్రిడిక్షన్ చేయడంలో వేణుస్వామి రూటే సపరేటు. 20 నుండి 30 నియోజకవర్గాల్లో కవిత ప్రభావం ఉంటే అది ఎన్నికల ఫలితాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తీయడానే గెలుపోవటములను నిర్ణయించే పరిస్థితులు ఉంటాయి. అలాంటి సమయంలో ఒక నేతకు ఉన్న వ్యక్తిగత ప్రభావం, సామాజిక వర్గాల్లో ఉన్న అనుసంధానం, రాజకీయ ప్రచారం వంటి అంశాలు ఫలితాలను మార్చగలవు. కవిత ప్రభావం పెరిగితే భవిష్యత్తులో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్న దానిపై కూడా ఆమె ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపే స్థాయికి చేరుకోవచ్చన్నది ఈ అంచనాల సారాంశం. కవిత వ్యూహాత్మకం. కవిత భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై కూడా ఆసక్తి నెలకొంది. ఆమె ఏ రాజకీయ అంశాలను ప్రధానంగా ముందుకు తీసుకెళ్తారు, ఎలాంటి రాజకీయ వ్యూహాలని అనుసరిస్తారు, పార్టీ అంతర్గతంగా బయట రాజకీయంగా ఆమె పాత్ర ఎలా మారుతుంది అన్న ప్రశ్నలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కవితకు ఉన్న పరిచయం, ప్రజావేదికలపై ఆమె చురుకుదనం, మహిళా సమస్యలపై ఆమె చేసిన కార్యక్రమాలు, జాగృతి ద్వారా తెలంగాణ అంతా చుట్టేసిన తీరు ఆమెకు అభిమానులను తెచ్చిపెట్టింది. లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉండి వచ్చిన తర్వాత కవితలో పట్టుదల పెరిగ్గా బీఆర్ఎస్ పార్టీ ఆమె సస్పెండ్ చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత సొంత పార్టీ పెట్టింది. కవిత పార్టీ అజెండా చర్చనీయాంశంగా మారగా తెలంగాణ రాజకీయాల్లో కవిత ఇంపాక్ట్పై వేణుస్వామి కామెంట్స్, ప్రిడిక్షన్ పెద్ద చర్చకు దారితీసింది. ప్రధానంగా మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ వంటి జిల్లాలో కవిత పార్టీ ఇంపాక్ట్ కనపడుతుంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు సొంత జిల్లా నిజామాబాద్, మెదక్లోనూ కవిత ఇంపాక్ట్ ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోనూ పలువురు ముఖ్య నేతలు కవిత పార్టీలో చేరారు. తాజాగా కవితను విజయ్ వ్యక్తిగత జ్యోతిష్యుడు రాధా పన్నీరు కూడా కలిశారు. కేసీఆర్కు ఇలాంటి వాటిపై నమ్మకం ఎక్కువగా కాగా కవిత కూడా అదే బాటలో పయనిస్తున్నారు. సో మరి వేణుస్వామి చెప్పినట్టు తెలంగాణలో వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కవిత పార్టీ 20-30 నియోజకవర్గాల్లో ప్రభావం చూపిస్తే, మరి వాస్తవంగా 20-30 నియోజకవర్గాలు అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఏదైతే మనం హెడ్లైన్స్ చూసినామో మహాపత్రికలో ఎవరు వేణుస్వామి చెప్పినట్టుగా ఎవరు గెలుస్తారో డిసైడ్ చేసేది కవితను అనేది వాస్తవమే. ఒకవేళ ఇది జరిగితే ఏది వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ కవిత కనుక 20 నుండి 30 కాన్స్టిట్యున్సీలో విజయం సాధిస్తే, లేదంటే ఆ ప్రభావం చూపిస్తే ఖచ్చితంగా డిసైడ్ చేసేది కవితనే అవుతుంది. మరి వేణుస్వామి చెప్పింది నిజమవుతుందా అంటే అది ఆమె పైన ఆధారపడి ఉంటుంది. ఎవరిపైన? కవిత పైన. ఆమె చేసే ప్రచారం కావచ్చు, ఆమె పార్టీ విధానాలను ప్రజలకు తీసుకుపోయే విషయం కావచ్చు, ప్రభుత్వాలను ఇంకా ఇతర పార్టీలను వాళ్ళు చేసిన తప్పులను ఎండగట్టడం కావచ్చు,
వాటిని జనాలకు అర్థమయ్యేలా చెప్పడే విషయంలో కావచ్చు, ఇదంతా దాంట్లో ఉంటుంది. వేణుస్వామి చెప్తేనే జరుగుతుందంటే జరగదు. మరి గణితంలో వేణుస్వామి చెప్పింది జరిగిందిగా అంటే మరి చాలా వరకు కూడా జరగలేదు. మరి వాటి గురించి ఎవరు ప్రస్తావించారు? ఇప్పుడు జరిగిన వాటినే మరి ఇప్పుడు ఆయన 20 నుండి 30 అన్నాడు. మరి అవి కూడా పేరు చెప్తే అయిపోద్ది కదా. ఇప్పుడు 20 నుండి 30 అని చెప్పేసి ఆయన సంఖ్య చెప్పినప్పుడు ఆ 20, 30 పేర్లు చెప్తే అయిపోద్ది ఆయన. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా వేణుస్వామి ప్రిడిక్షన్ని చాలామంది నమ్ముతారు కాబట్టి నమ్మేవాళ్ళు ఈ విషయాన్ని ఖచ్చితంగా గట్టిగా నమ్ముతారు. వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కవిత 20 నుండి 30 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోబోతుంది. తెలంగాణలో ఎవరు అధికారంలోకి రావాలన్నా అది డిసైడ్ చేసేది కల్వకుంట్ల కవితనే అనేది వేణుస్వామి ప్రిడిక్షన్. కూల్చివేతలకు రంగం సిద్ధం. స్పెషల్ టాస్క్ ఫోర్స్కు ఆదేశాలు జారీ చేసిన సిఎంసి కమిషనర్ కానామేట్ ప్రభుత్వ సర్వే నెంబర్ 11/33, 11/34లలో అక్రమ నిర్మాణాలపై కొరడా. సిటీ ప్లానర్ ఆధ్వర్యంలో జరగనున్న కూల్చివేతలు నోటీసులు జారీ కావడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు. కూల్చివేతల అనంతరం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు బిల్డింగ్ను సీజ్ చేయాలి. ఫలించనున్న మహాపత్రిక పోరాటం. మనం చెప్పినాం, ఏదైతే కానామేట్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 11/33, 11/34 ఈ అక్రమ నిర్మాణంపై అధికారులు చర్యలు తీసుకునేంత వరకు కూడా మహాపత్రిక పోరాటం చేస్తుంది. ఏఎన్ఎన్ మహా 2 కూడా సంయుక్తంగా పోరాటం చేస్తాయని చెప్పినాం. ఆ దిశగా అధికారులు అడుగులు వేస్తూ ఉన్నారు. సో మహాపత్రిక చేసిన పోరాటం ఫలించడానికి అంటే ఇక శుభరోజులు దగ్గరికి వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్కు ఆదేశాలు జారీ చేసిన సిఎంసి కమిషనర్ అని చెప్పేసి వార్త వస్తున్నాము. నిజంగా మనం ఈ కానామేట్లో 11/33, 11/34లపై మహాపత్రిక ఎన్ని కథనాలు ప్రచారం చేసిందో, చాలా ప్రచురించింది కథనాలను, వారు చేసేటువంటి భాగవతాలు, ఆ అక్రమ కట్టడాలను ఎప్పటికప్పటికి ఎండగట్టింది. ఈరోజు దాని రియాక్షనే అక్కడ అధికారులు ఆ అక్రమ కట్టడాన్ని కూల్చివేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారట. కానామేట్ ప్రభుత్వ భూముల్లో నిర్మితమవుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. సర్వే నెంబర్ 11/33, 11/34లలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి శ్రీజన గురువారం స్పెషల్ టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారిని ఆదేశించారు. సిటీ ప్లానర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ భారీ కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతుందని టౌన్ ప్లానింగ్ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నోటీసులు జారీ కావడంతో అక్రమార్కుల గుండెల్లో వణికి మొదలైంది. 22A నిషేధిత భూమిలో సుమారు 4,000 చదరపు గజాలు, 100 కోట్ల విలువైన స్థలంలో భారీ బహుళ అంతస్తుల కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారంటూ మహాపత్రిక అక్షర పోరాటంతో అధికార యంత్రాంగం దిగొచ్చింది. గతంలో మహాపత్రిక చేసినటువంటి కథనాలు కానామేట్లో అక్రమ నిర్మాణం, 22A నిషేధ ప్రాంతంలో సర్వే నెంబర్ 11/33, 11/34లలో అక్రమ నిర్మాణాలపై మహాపత్రిక ఇచ్చినటువంటి కథనాలు మీరు చూసుకుంటే తెలుసు. ఇవన్నీ కథనాలే. కానామేట్లో ఉన్నటువంటి 11/33, 11/34పై అక్రమ నిర్మాణంపై మహాపత్రిక చేసినటువంటి అక్షర పోరాటం అంతా కూడా ఇవన్నీ ప్రచురించి చూడండి ఒకసారి. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని షేర్లింగంపల్లి మండలం కూకట్పల్లి జోన్ హైటెక్ సిటీ కూకట్పల్లి ప్రధాన రహదారిని ఆనుకొని బుట్టా కన్వెన్షన్ పక్కన ఉన్న ప్రభుత్వ సర్వే నెంబర్లు 11/33, 11/34లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. నిషేధిత జాబితా 22Aలో నమోదైన ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సిఎంసి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇందులో భాగంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ విభాగాలను రంగంలోకి దింపి కూల్చివేతలకు